ఇజ్రాయెల్ ఇరాన్ల మధ్య యుద్ధంతో పశ్చిమాసియా మళ్లీ భగ్గుమంది. టెహ్రాన్పై ఇజ్రాయెల్ శుక్రవారం భీకర స్థాయిలో విరుచుకుపడగా ఇరాన్ సైతం అంతే స్థాయిలో ప్రతిదాడులు చేసింది. ఈ ఉద్రిక్తతల వేళ ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ చేసిన ఓ పోస్ట్ భారతీయులను ఆగ్రహానికి గురిచేసింది. దీంతో ఐడిఎఫ్ భారతీయులకు క్షమాపణలు చెప్పింది. అయితే ఇరాన్పై వైమానిక దాళ్లకు దిగిన ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ శుక్రవారం రాత్రి తమ అధికారిక ఎక్స్ ఖాతాలో ఓ పోస్ట్ చేసింది. ఇరాన్కు ఇజ్రాయెల్ అంతిమ లక్ష్యం కాదని, ఇది ప్రారంభం మాత్రమేనని పేర్కొంది. ఆ దేశం ప్రపంచం మొత్తానికి పెను ముప్పేనని, ఇప్పుడు మాకు మరో అవకాశం లేదని ఐడిఎఫ్ అందులో రాసుకొచ్చింది. ఈ క్రమంలోనే ఇరాన్ నుంచి ముప్పు పొంచి ఉన్న దేశాలను ప్రతిబింబించేలా ప్రపంచపటానికి సంబంధించిన ఓ ఫోటోను కూడా ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ జత చేసింది. అయితే అందులో భారత మ్యాప్ను తప్పుగా చూపించడం వివాదాస్పదమైంది. ఆ ఫోటోలో జమ్మూ కాశ్మీర్ను పాకిస్తాన్లోని భూభాగంగా చూపిస్తున్నట్లు ఉండటంతో దీనిపై భారతీయులు తీవ్రంగా మండిపడ్డారు. ఫోటోను వెంటనే డిలీట్ చేయాలని నెటిజన్లో డిమాండ్ చేశారు. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహును ట్యాగ్ చేస్తూ వేలాదిగా పోస్టులు పెట్టారు. ఈ క్రమంలోనే తమ పొరపాటును గుర్తించిన ఐడిఎఫ్ ఆ పోస్టుపై వివరణ ఇచ్చింది. అది కేవలం ఇరాన్ మొప్పు పొంచి ఉన్న ప్రాంతాలను ఉదహరించడం కోసం చేసిన పోస్ట్ మాత్రమేనని తెలిపింది. అందులో ఉపయోగించిన మ్యాప్ ఫోటో దేశాల సరిహద్దులను ఖచ్చితంగా చూపించడంలో విఫలమైందని తెలిపింది. ఈ తప్పిదానికి మేం క్షమాపణలు తెలియచేస్తున్నామని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ మరో పోస్ట్ చేసింది. దీంతో ఇండియన్స్ కాస్త శాంతించారు. ఈసారి సరైన మ్యాప్ను పోస్ట్ చేయండి, మేం మీకు మద్దతుగా ఎప్పుడూ ఉంటామంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. కాగా ఇరాన్ చాలా ఏళ్ల నుంచి అణుబాంబులు తయారు చేయాలని చూస్తోంది. ఇందుకోసం బాగా శ్రమిస్తోంది. అయితే ఇరాన్ అణుబాంబులు తయారు చేస్తే తమకు తీవ్ర నష్టం తప్పదని ఇజ్రాయెల్ భావిస్తోంది. ఈ క్రమంలోనే ఇరాన్లోని అణు సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ దాడులు చేయడంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు మళ్లీ తీవ్ర స్థాయికి చేరాయి. తొలుత ఇరాన్ అణు సైనిక స్థావరాలు, సైనిక ఉన్నతాధికారులు లక్ష్యంగా వందల క్షిపణులు, డ్రోన్లతో ఇజ్రాయెల్ దాడి చేసింది. ఈ భీకర పోరులో కీలకమైన మిలిటరీ నాయకత్వాన్ని, అణు శాస్త్రవేత్తలను టెహ్రాన్ కోల్పోయింది. ఆ దేశ అణు కేంద్రాల్లోని మౌలిక వసతులు తీవ్రంగా దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. దీంతో ప్రతీకార దాడులకు దిగిన ఇరాన్ తొలుత భారీ సంఖ్యలో డ్రోన్లను ఇజ్రాయెల్ పైకి పంపింది. ఆ తర్వాత శుక్రవారం రాత్రి వందల సంఖ్యలో క్షిపణులను ప్రయోగించింది.